సర్చ్ చేసి అరే వీళ్ళందరినీ కాదు, ఫస్ట్ ఈశ్వర్, కౌశిక్, నవీన్ వీళ్ళని కాదు సో ఎక్స్పెండిచర్ ఇప్పుడు అయ్యా నెంబర్ చూసే ముడవచ్చిపోతారు మీరు. అయితే ఇప్పుడు మన కంటెంట్ కూడా మస్తు డిఫరెంట్ ఉంటుంది. నువ్వు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలి అన్నప్పుడు లోకంలో అందరికి సరిపడా పైసలు ఉన్నాయి, నీ తెలివితో నువ్వు ఎంత సంపాదించుకో. నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. నాకే నో తిరుగుతలేదు ఇప్పుడు నిపుణులు. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మాన్యువల్ గా టైప్ చేస్తావు, మాన్యువల్ గా ఖర్చు పెడతావు, అప్పుడు నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. 7 సెట్స్ చేయాలి. FST 7 ఒక ఫైనాన్షియల్ ఏమంటారు డిసిప్లిన్ క్రియేట్ అయింది. అందరూ ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ హెల్దీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇట్స్ అ వెరీ స్పెషల్ బ్లాగ్. చాలామంది చాలా రిక్వెస్ట్ చేశారు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, చాలా రోజుల నుంచి చాలా 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 వెయిట్ చేసినాను. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. సో మీరు నా ఎక్సైట్మెంట్ చూడొచ్చు. మనం అయితే ఈశ్వర్ భాయ్ని కలవడానికి వెళ్ళిపోతున్నాం, మిస్టర్ ఈశ్వర్ బోలే గారిని. అయితే మా జిమ్లో ఒక అన్న ఉంటాడు, అన్న ఆయనకి ఈశ్వర్ అంటే ఫుల్ పిచ్చిగా. అయితే భయ్య ఇంకా ఈశ్వర్ కోసం ఏదన్నా స్వీట్లు తీసుకుందామంటే ఇక్కడ శంషాబాద్ దగ్గర మన ఎయిర్పోర్ట్ దగ్గర పుల్లారెడ్డి ఉంటుంది, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, వచ్చి తీసుకుంటున్నాం. ఈయననే ఆ అన్న. స్వీట్ డబ్బా తీసుకుంటున్నాము, డ్రై ఫ్రూట్ స్వీట్స్ డబ్బా. బెల్లమేమో కదా, ఈశ్వర్ భాయ్ ఏడవ ఫ్యాన్స్ ఉన్నాను. హాయ్ గైస్, నేను ఈరోజు అభినవ్తో వర్కౌట్ చేస్తున్నాను. నేనే వచ్చినాను. చాలా చేస్తాను, గులాబీ ఇచ్చిండు. మస్తు ఎనర్జెటిక్గా ఉన్నావు. కాప్స్ పడ్డాయా గట్టిగా? అసలు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అవునా? ఒక కాఫీ తాగిన అంతే. కాఫీ తాగేసి కోల్డ్ అయింది ఫుల్, ఏం చేదుంది నోరు తినాలనిపిస్తుంది. నిమ్మలం వాయిస్ మెసేజ్లు నిమ్మలంగా పెడతావు కదా, నిమ్మలంగా ఉంటావు అనుకో మనిషి. మస్తు ఎనర్జెటిక్గా ఉన్నాడు గైస్. వచ్చేసిన మా అన్న దగ్గరికి, మరీ హైట్ ఉన్నాడు, సో అందుకోసం కెమెరా కూడా పైకి పెట్టినా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ దొబ్బేసినాం వేరే. అంతేనా? శాంపుల్ పీస్ నువ్వు వేసుకున్నావా? నువ్వు ప్రీ చేసుకోవా? నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. నాకే నోరు తిరుగుతలేదు ఇప్పుడు. నిపుణుల అంటే నేను కాదు నిపుణుడు, నేనే. ఫ్లేవర్ కొనుక్కోండి, భయా కోడ్ వాడేసేయండి. ఈశ్వర్ ఎంబియా కాదు, ఇంకా రాలేదు. ట్రై మీరు అందరు కలిసి ఉత్తకి పోయి అభినవ్ ట్రై చేస్తే వాళ్ళకి అరే ఏంద్రా ఈ కొత్త కోడ్ ట్రై చేస్తారు వీళ్ళు అని సెర్చ్ చేస్తారు అనమాట. సెర్చ్ చేసి అరే వీళ్ళందరినీ కాదు, ఫస్ట్ ఈశ్వర్, కౌశిక్, నవీన్ వీళ్ళని కాదు, అభినవ్ పెట్టేసి అభినవ్ తీసుకురాడు. పక్కకి ఏం తోయారు ఆయన అట్లా అంటున్నాడు. అమ్మో అమ్మాయి డబ్బానే డేంజర్ ఉంది. కాదు దీని మీద ఈ బొమ్మలు చూడు. నాకైతే నెత్తి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నెత్తి గిమ్ అన్నది. ఇది ప్రీ వర్కౌట్ కాదు, ఇది రెడ్ వెల్వెట్. కేక్ లాగా. ఓ తింటావా? కేక్ లాగా ఇగో రెడ్ వెల్వెట్ తింటావా? తిన్నా చాక్లెట్. రెడ్ వెల్వెట్ కాదు, కేకే అది. సేమ్ బాగుంది, చాక్లెట్ లాగా ఉంది. తిను డేంజర్ ఉంది టేస్ట్. అబ్బో ఎట్లా వచ్చింది చూడా. ఒకటి ట్రాప్స్ సపరేట్, మాక్సిమం లెగ్ డే రోజు చేస్తా. ఇప్పుడు వర్కౌట్ చేంజ్ అయిపోయింది. కళ్ళు ఈత కల్లో 30 కళ్ళు. రెడ్ వెల్వెట్ కేక్ ఉంది కింద కనిపిస్తుంది. రెడ్ వెల్వెట్ కేక్ ఇది. Today's session is arms, guys. Arms and traps. Everything is till failure. నిన్న బైసెప్ ఒకటి ట్రైసెప్ ఒకటి చేసినాము. మళ్ళా నిన్న లాస్ట్ ఒక్క ఎక్సర్సైజ్ చేసినాం అంతే.
కానీ నాకు అసలు సోర్ లేకుండే. శివన్నతోని అసలు అట్లా కాదు, శివన్నతో ఫుల్ ప్లేట్ చేసినాం అనుకో మంచిగా చేపిస్తాడు అన్న. శివన్న నాకు నిన్న చెస్ట్ బ్యాగ్ చూపించాడు, అమ్మో సూపర్ సెట్లు కొట్టిపించిండు, చేతులు ఊసిపోయినాయి. అయితే ఒకసారి అదేదో చేసినాం బ్రో, సెవెన్ సెట్స్ చేయాలి. FST 7 హ్యానీ రాంబడ్ గారిది. ఈయన వేసిండు. ఏది ఏది జస్ట్ ఒక్క వేరియేషన్ అయిపోలేదు FST7 అంటే. జస్ట్ ఒక వేరియేషన్ అయిపోలోపే నా వీడియో ఇట్లా మొత్తం ఎర్ర అయిపోయింది, ఇదంతా ఫుల్ రెడ్ అయిపోయింది. భయ్యా ఆర్మ్స్ ఎట్లా ఉన్నాయి భయ్యా? అసలు లేవు. ఎట్లా పెంచినావు భయ్యా ఆర్మ్స్? చెప్పొచ్చు కదా మా వాళ్ళకి. నేనా పూరీలు బోండాలు అట్లాంటివి కాకుండా మంచి మంచి చాలా చాలా సీరియస్లీ. కిటింగ్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మాతృభాష తెలుగు కాదు కన్నడ. ఇది ఈ క్లిప్ కట్ చేస్తా గైస్, నైట్ చదిపోతుంది. బాయ్ ఇది క్రేజీ పడుతుంది బాయ్. సెప్టెంబర్ ఇది చేతుందా? ఇది లోపల పాయింట్ అవుట్ చేసుకో, నువ్వు బయట పాయింట్ అవుట్ చేస్తున్నా ఇట్లా లోపల పాయింట్ అవుట్ చేసుకో. షార్టెడ్ ఫోకస్ అయిపోతుంది, లేదంటే కొంచెం మీద పెట్టి. షార్టెడ్ మీద పడుతుంది, లాంగ్ మీద పడుతుంది అంటే కొంచెం మీద పెట్టి, కొంచెం మీద. నేను 2 ఆర్మ్స్తో చేస్తా, సేమ్ ఇదే ఈడ పెట్టుకొని దాంతో చేస్తా. ఇప్పుడు ఏమైతుంది అంటే నువ్వు టూ ఆర్మ్స్ చేసేటప్పుడు నీకు రెండు ఈక్వల్ గా పడుతున్నట్టు అనిపిస్తుంది. రైట్ రైట్ రైట్. ఏదో ఒక సైడ్ ఫోకస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, రెండు సైడ్ పడుతున్నట్టే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు సింగిల్ ఆర్మ్ చేసావు అనుకో ఈజీ ఫోకస్ చేయొచ్చు ప్రతి ఒక్కటి. ఇప్పుడు నీకు లెఫ్ట్ చేసినావు లెఫ్ట్ ప్రాపర్ ఫోకస్ చేస్తావు, రైట్ చేసినావు రైట్ ప్రాపర్ ఫోకస్ చేస్తావు. రైట్ రైట్ రైట్. ఇంకా లోపల పాయింట్ చూడు రైట్ లోపల పాయింట్ ఇట్లా ఇట్లానా? ఓకే ఓకే. నీది అవుతుంది, నీ ఫిజిక్ రెడీ చేసుకోవచ్చు. ఫిట్నెస్ మోడల్ అన్నాడు, మోడల్తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఈ ప్రోషో ఆడిన తర్వాత మళ్ళీ నేను మోడల్ ఫిట్నెస్ మోడల్ ఫిజిక్ వెళ్ళిపోతా ఉన్నావు కదా, ఫిజిక్ వచ్చేసి ఫిట్నెస్ మోడల్. ఫిట్నెస్ మోడల్ అన్నప్పుడు నువ్వు హ్యూజ్ మజిల్ ఉందనుకో నీకు డిసడ్వాంటేజ్ ఫిట్నెస్ మోడల్. సో ఇప్పుడు నాకు అంత హ్యూజ్, ఇప్పుడు కట్ చేసి అంత హ్యూజ్ కనిపించా, కానీ ప్రాపర్ షెడెడ్నెస్ కాబట్టి బెటర్. తర్వాత ఫిజిక్ ఆడితే బెనిఫిట్ ఏంటంటే వేరే ఫెడరేషన్ షోస్ కూడా ఆడొచ్చు, ఎందుకంటే అన్నిట్లో మెన్స్ ఫిజిక్ ఉంటుంది. అవును మెన్స్ ఫిజిక్ ఉంటుంది, మోడల్ అన్నిట్లో ఉండదు, కొన్నిట్లో ఉంటుంది. సో నేను కూడా ఆడాలనుకుంటున్నా బాయ్, ఏమన్నా టిప్స్ చెప్పొచ్చు కదా. నాకు అసలు పోజింగ్ ఏం రాదు తెలుసా భయ్య. లేదా బంద్ ఏం కాదు, స్క్రీన్ ఆఫ్ అవుతుంది అంతే. అది అయితే భయ్యానేమో ప్రో కొట్టి మళ్ళీ నా దగ్గర టిప్స్ అడగొద్దు అంటున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి ఇంకా. అంటే ఇప్పుడు నేను ఒకవేళ నాకు స్పాన్సర్షిప్ కావాలంటే డైరెక్ట్ మజిల్ బ్లేజ్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసేయచ్చా? ఓకే, ఊరికే అలాగా మధ్యలో. నీకని చిన్న ఉంది బ్రో, ఆంబెట్ బాగా చెప్తున్నాడు. నేను ముంగల్కున్నా, ఇప్పుడు ముంగల్కుండా కరెక్ట్గా అటు చూడు బ్రో. నీ ఎందుకు బ్రో నన్ను ఏమైనా ఉంటున్నావు? అందరం ఎప్పుడు వచ్చాం అనుకుంటున్నాం? మా అందరికి 2000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు, అప్పుడు తెలుగు క్రియేటర్స్లో కౌశిక్ బ్రోనే ఫ్రెండ్లీ కంటెంట్ తీస్తుండే, అంటే యాజ్ అ ఫ్రెండ్గా మాట్లాడటము వ్లాగ్స్. మిగతా వాళ్ళందరూ లైక్ ప్రొఫెషనల్. రైట్ రైట్. సో అంటే కంప్లీట్గా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అది కాకుండా కౌశిక్ బ్రో ఏంటంటే ఫ్రెండ్లీ బ్లాగింగ్, దానిలోనే కంటెంట్ యాడ్ చేయడం. ఇప్పుడు నేను ట్రావెలర్ ఫస్ట్ స్టార్టింగ్ ట్రావెల్ వీడియోస్ చేసేటోండి, మొత్తం నా ముందుంటాయి ఇప్పటికి యూట్యూబ్లో. అంటే నేను అసలు ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిదామని రాలే, ట్రావెల్ ఒక యూట్యూబర్ అవ్వాలి, అది కూడా ట్రావెల్ కావాలి అని వచ్చిన. దాని తర్వాత శివన్న పెళ్ళికి వచ్చినాయి. అదిగా అది సినిమా స్టేజ్ గైస్, అదైతే సినిమానే, నిజంగా సినిమానే. అది క్రేజీ వీడియోస్ ఉంటాయి, పండుగ ఎడిట్ చేస్తారు అట్లా. మన ఆ ప్లేన్ వీడియోస్లలో స్పైస్ యాడ్ చేస్తారు పండుగ. ఫస్ట్ నన్ను మనందరు ఇన్ఫ్లుయెన్సర్లా ఫస్ట్ ఫాలో కొట్టింది శివన్ననే. నాకు అప్పుడు 6K ఏమో ఉండే, ఫస్ట్ అన్ననే కొట్టిండు. ఎప్పుడు కొట్టా? 8కో 7K ఉండే, ఏమో బ్రో అంత ఐడియా లేదు. మనము చూసాం కదా, లైక్ ఫోన్లో చూసుకుంటూ కామెంట్ చేస్తుంటాం. వాళ్ళు జస్ట్ వాళ్ళు మాట్లాడడం కదా, జస్ట్ ఫాలో కొడితే ఎంత హ్యాపీనెస్. ఎందుకంటే నాకు కూడా శివన్న, నేను అప్పుడు ఎంత, నాకు 600 ఫాలోవర్స్ ఉండే, 600 ఉండే అప్పుడు. శివన్న ఫాలో కొట్టింది నాకు మస్తు అనిపిస్తుంది కదా. నాకు ఫాలోవర్స్ అనేది నెత్తికి ఎక్కించుకోను ఇప్పుడు కూడా. నాకు ఇప్పటికి కూడా నాకు ఎవరైనా వచ్చి
మాట్లాడినప్పుడు నాకు అప్పుడు అనిపిస్తుంది నేను ఒక క్రియేటర్ అని. ఎగ్జాక్ట్లీ. మాట్లాడడం ఇన్ ద సెన్స్ నా అది ఇది అని మాట్లాడి కొంతమంది షివర్ అవుతారు. సో అట్లాంటప్పుడు నాకు అనిపిస్తుంది నేను మస్తు ఫ్రెండ్లీగా ఉంటాను ఎవరైనా కానీ. ఇంతకుముందు నేను ఎవరు వచ్చినా కొలాబ్ యాక్సెప్ట్ చేస్తుండే. ఇప్పుడు ఏమైందంటే మధ్యలో మస్తు మందికి యాక్సెప్ట్ చేసిన మధ్యలో బంద్ చేసారు వాళ్ళు. ఎవరు? కొంతమంది ఇనిషియల్ స్టేజ్ నుంచి కొలాబ్ చేసుకుంటూ వస్తారు కదా, బంద్ చేసిర్రు. అంటే మధ్యలో వాళ్ళు కొలాబ్ చేయడము, దాని తర్వాత మధ్యలో ఆపేయడము, మంచి రెస్పాన్స్ కాకపోవడం. సో అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇక ఫిక్స్ అయినా, ఒకవేళ ఆ పర్సన్ పొటెన్షియల్ ఉందని నాకు అనిపించింది అనుకో, అప్పుడు నేను వాళ్ళని కలవడము చేయడము. లేదన్నప్పుడు వేస్ట్ ఉంటుంది కదా పూర్తిగా కలిసి ఇదంతా. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావు అనుకో, లేదు బ్రో నేను ఇప్పుడే వచ్చి చేస్తా అంటే అప్పుడు నీకే నెగిటివ్ అవుతుంది. అవును, అంటే నువ్వు ఒకళ్ళని పట్టుకొని ఎక్కడం. అర్థమైంది. సో అట్లా ఇట్లా చేసావు అనుకో, నీకు ఇక్కడ ఎంగేజ్ అయ్యేది అవుతుంది. ఇట్లా చేసినప్పుడు కొంచెం బెటర్ ఎంగేజ్ అవుతుంది. ఇంకోటి బ్రిస్ట్ ఫ్లెక్సిబిలిటీ కూడా మంచిగా ఉండాలి బ్రో. మనము ఏమంటే ఇది నెగ్లెక్ట్ చేస్తుంటాం ఏది లిఫ్ట్ చేసినప్పుడు కూడా. నువ్వు మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ ఫోకస్ చేస్తావు కానీ బ్రిస్ట్ ఎట్లా పెడుతున్నావు, బ్రిస్ట్ ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇట్లా పెట్టినప్పుడు ఏదైనా లెట్స్ పుష్ మూమెంట్స్లో ఏదైనా పెట్టినావు కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టెబిలిటీ లేనప్పుడు నువ్వు రిస్ట్ బ్యాండ్స్ వేసుకో. రిస్ట్ బ్యాండ్స్ పవన్ 23లో గెలిచిండు కదా, 3 ప్రోస్ ఇచ్చారు పవన్కి. అందులో ఓకే డిపెండింగ్. మన ఐసీఎల్లో మెన్స్ ఫిట్నెస్ మోడల్లో బిగ్గెస్ట్ లైన్ అప్ అదే. ఏది 23? బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ అంటే నేను తర్వాత చూడలేదు, నేను ఆ షో చూసినట్టే టఫెస్ట్ ఉండే. అయితే 2023లో టఫెస్ట్ లైన్ అప్ బిగ్గెస్ట్ 21 మంది ఉండే. గోవా 21 గోల్డ్ మెడలిస్ట్ ఉండే. దానిలో 3 ప్రోస్ ఇచ్చారు. 21 గోల్స్ లో ఈయన ఛాంపియన్ అవుతుంది. ఛాంపియన్ హ్యామర్ కొట్టిండు. దానికి తోడు మనం చిన్న చిన్న సామాన్లు ఉంటాం కదా, చిన్న ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటాం కదా. షూస్ మెయిన్ గా అన్ని షూ అయితే నేను ఇంకా చూపించలేను వీడియోలలో కానీ మస్తు ఉన్నాయి. అయితే నేను చెప్తా, మనల్ని మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే నేను ముందు 2000 షూ వేసుకుంటుండే. 2000 షూ నాకు ఎక్స్పెన్సివ్, అర్థమైందా? నాకు ఎక్స్పెన్సివ్. అప్పుడు నేను ఇప్పటికీ నేను ఒక 8-9 మంత్స్ ముందు నేను బుక్స్ చదువు స్టార్ట్ చేసిన. మస్తు బుక్స్ చదివిన. ఏది పడితే ఇప్పుడు ఏదైనా కేఫేకి పోయినా అనుకో, ఆడున్న ఏదో ఒక ఇంట్రెస్టింగ్ బుక్ అనిపిస్తే తీసుకుంటా, ఫైనాన్స్ కానీ ఏదైనా. సో ఒక ఫైనాన్షియల్ ఏమంటారు డిసిప్లిన్ క్రియేట్ అయింది. అయితే నథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, వీఆర్ పూర్ అని. అర్థమైనా? ఏది ఎక్స్పెన్సివ్ కాదు, జస్ట్ మనం పూర్, మనం అఫోర్డ్ చేయలేము దాన్ని. అప్పుడు అర్థమైపోయింది నాకు, మన మైండ్ సెట్ చేంజ్ కావాలి ఫస్ట్. ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అనుకోవద్దు కదా. ఇప్పుడు మనల్ని అంటారు, బ్రో ఎందుకు బ్రో నీకు అంత డబ్బులు ఉన్నాయి అది కొంటున్నావు అంటే, నేను సంపాదిస్తున్నా కదా. ఇప్పుడు నేను ఇది సంపాదిస్తున్నా అంటే నాకు ఇప్పుడు ఒక 10,000 షూ అంటే అది యావరేజ్ అనిపిస్తుంది, అర్థమైనా? సో అట్లా ఇప్పుడు వేరేకి 10,000 షూ అంటే చాలా చిన్నది, ఒకరికి ఎక్కువ. సో అది చేంజ్ చేసుకోవాలి బ్రో. మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెంచుకోవాలి. అంటే జనరేషన్ మీద పెట్టాలి, సేవింగ్స్ పైన పెట్టాలి. ఎక్స్పెన్సెస్ నేను కూడా చూపిస్తాను నీకు. ఎవరు చెప్పు, మ్యాక్సిమం మన దానిలో ఎవరు చెప్పుంటారు. నేను చూపిస్తాను. నేను ఫోటోలో పెద్ద అనిపిస్తున్నా, బయటనా? ఇప్పుడు పెద్దనే ఉన్నావు నాకు అది నేను అందరిని అడుగుతా. నేను అందరిని అడుగుతా. ఎందుకంటే నిజం చెప్పాలంటే బయట ఇంకా పెద్ద ఉన్నావు ఫొటోస్ కంటే. మొత్తం ఇప్పుడు నేను అడిగిన దానిలో ప్రతి ఒక్కరు అదే అంటారు. నేను నా ఫోటో చూసి ఏడ కూడా ఓవర్ ఎడిటెడ్ ఉండదు. అంటే కలర్స్ చేంజ్ చేసేయడము లేకపోతే అట్లా ఏముండదు. నాకేం ఇష్టం అంటే, ఇప్పుడు నా ఏ ఫోటో కూడా చూడు, ప్రాపర్ లైటింగ్లో ఏది తీసుకోలేను నేను. ప్రాపర్ లైటింగ్ తీసుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తా. ప్రాపర్ లైటింగ్ ఏది తీసుకోలేదు, ప్రాపర్ లైటింగ్లో తీసుకుంటా. ఇప్పుడు నేను ప్రాపర్ లైటింగ్ తీసుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తా. కానీ నాకేంటంటే, ఇప్పుడు నువ్వు ప్రాపర్ లైటింగ్లో తీసుకున్నావు ఈరోజు, ఒక 1 మంత్ తర్వాత దానికన్నా పెద్దగా ఉన్నావు కానీ ప్రాపర్ లైటింగ్ తీసుకోకుండా పోస్ట్ చేసావు అనుకో, నీ ప్రోగ్రెస్ తెలియదు కదా. సో నాకు నా ప్రోగ్రెస్ తెలియాలి. అయితే ఏం లేదు, మనం నువ్వు సంపాదిస్తున్నప్పుడు నువ్వు ఇప్పుడు ఆడ ఉన్నావు అంటే నీకు కంపల్సరీ నీకు ఇన్కమ్ సోర్స్ ఉంది. సో ఇన్కమ్ నువ్వు జనరేట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు లేదు అన్నప్పుడు, ఇప్పుడు నేను ట్రాక్ చేయలేదు ఇంతవరకు, ఎప్పుడు ట్రాక్ చేయలేదు. సో నేను చెప్తాను, ఇండియాకి వచ్చినప్పుడు నాకు డేంజర్ ఖర్చులేని. ఇప్పుడు ఇది అక్టోబర్, సో ఇది సెప్టెంబర్. ఇది సెప్టెంబర్ 2024 ఉందా? సో ఈడ ఇన్కమ్ ఉంది, ఈడ ఎక్స్పెండిచర్. సో ఈ మంత్ నేను వర్క్ చేయలేను అసలు. ఈ సెప్టెంబర్లో నేను ట్రావెలే చేసిన.
స్టిల్ నా ఇన్కమ్ని నేను మేనేజ్ చేస్తాను. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంటుంది. సో ఎక్స్పెండిచర్ ఇప్పుడు అయ్యా నెంబర్ చూసే ముడ్డ వచ్చిపోతారు మీరు. అయితే ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు నేను మా ఇంట్లో అప్పులు ఉంటాయి, చిట్టీలు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను మా రూమ్ రెంట్ నుంచి మా అప్పులు అది ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. సో అట్లాంటప్పుడు నేను ఇగో నా సాలరీస్ కూడా ఇస్తాను. నా దగ్గర ఇప్పుడు ముగ్గురు వర్క్ చేస్తారు. ఇద్దరు, ఒక మేనేజర్, ఒక ట్రైనర్, ఒక ఎడిటర్. సో ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ మళ్ళీ ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు నేను షాపింగ్ చేసిన బట్టలు కానీ షూ కానీ, మళ్ళీ నా ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తా. మళ్ళీ నా రూమ్ ఎక్స్పెన్సెస్ నేను ఎస్ఐపి నడుస్తున్నాను. సో మళ్ళీ అది కాకుండా ఇప్పుడు నా రూమ్, హోమ్ అంటే నా రూమ్, మళ్ళీ యూట్యూబ్కి పెడతాం కదా, అవి కొంటాం. అది హెల్త్కి, ట్రాన్స్పోర్ట్కి, మళ్ళీ అదర్ ఇక సోషల్ లైఫ్. సో ఇది తక్కువ నంబర్ నువ్వు చూసేది. ఇది ఆగస్ట్ ప్రెప్ టైంలో డేంజర్ ఉంది భయ్యా. ఆగస్ట్ ఇది. సో నా ఇన్కమ్ కూడా ఏడు నుంచి ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్, ప్రమోషన్స్, బయట ఇంకా వేరే. ఎట్లా నువ్వే పెడతావా? నువ్వు ఎక్కిస్తావా లేకపోతే ట్రాక్ అయిపోతా? మనం ఇప్పుడు ఇది నేను మాన్యువల్ ఇది. సో ఎప్పుడైనా ఇప్పుడు ఇది మనీ మేనేజరా, ఇండ్ మనీ? మనీ మేనేజర్, ఇండ్ మనీ ఆటోమేటిక్. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మాన్యువల్ గా టైప్ చేస్తావో, మాన్యువల్ గా ఖర్చు పెడతావో, అప్పుడు నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఏడ షాపింగ్ పోయినా ఏం పోయినా క్రెడిట్ కార్డ్తో యూజ్ చేస్తా. క్రెడిట్ కార్డ్ పెరుగుతుంది, స్కోర్ పెరుగుతుంది. ఇంకోటి నాకు ఈ మంత్ ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ 30,000 పెట్టుకున్నాను అనుకో టార్గెట్. ఆ 30,000 టచ్ అయిన తర్వాత క్రెడిట్ కార్డ్ వాడ ఇక ముట్ట నేను ఇక. ఇప్పుడు ఇదంతా ఇక ఎవ్రీ మంత్ అదే ఇది యావరేజ్. ఇక ఇది ఇంకా ప్రాపర్ ట్రాక్ చేయలేదు, ఇది యావరేజ్. ఇప్పుడు ఇది చూసినావా, అదంతా లెక్క ఈడొస్తుంది క్యాలెండర్. ఎవ్రీడే ₹1 నుంచి ట్రాక్ చేస్తా. ఎవ్రీడే నువ్వు ఇంక్లూడ్ చేసేస్తావా ఏమేమి కొన్నావు అని చెప్పేసి? ఇప్పుడు నేను ఏం కొన్నా కూడా ఇప్పుడు అక్టోబర్ ఈ రోజు వరకు ఏం ఖర్చు అయింది, దేనికి పెట్టినా అనేది అన్ని ట్రాక్ చేస్తా. ఏదైనా మాన్యువల్ చేస్తే అది మీకు కొంచెం తెలుస్తుంది, డబ్బులు ఇన్ని ఖర్చు పెడుతున్నానా అని చెప్పేసి ఒక భయం వేస్తుంది. మనకు తెలియదు ప్రాపర్గా. అది తెలిస్తే నీకు అక్కడ ఎంత డబ్బులు ఉన్నాయి ఏందనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇది కూడా నేర్చుకోవాలి. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ నువ్వు వెతికినా దొరకవు బ్రో. నా వల్ల తక్కువ ఇంకా నువ్వు కొంచెం ఫస్ట్ స్టేజ్లో అన్నట్టు అనిపిస్తుంది. ఆనందనతో లెగ్ వర్కౌట్ చేసాము. ఆ లెగ్ వర్కౌట్ తర్వాత 3 లెగ్ వర్కౌట్ సెషన్ మిస్ చేయాల్సి వచ్చింది కావాలని. అంత ఫెట్టింగ్. అసలు లెగ్ వర్కౌట్ చేసి 2 days బాగుండే. 2 days నుంచి నాకు ఆనందన్నకి ప్రాపర్ వాక్ రాలేదు. శివన్ ఒక మాట అన్నంటే నాకు మస్తు మంచి అనిపించింది. ఎప్పుడంటే తింటుంటే ఒక మాట అన్నాడు, అరే మనందరం తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అంటే తెలుగు మాట్లాడేటోడు ఫిట్నెస్ ఎవడు చేసాడు, తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీరా. ఎవడైనా రావచ్చు, ఎవ్వరికి అట్లా ఏం లేదు. కానీ కొంతమంది అనుకుంటారు ఇదే గ్యాంగ్, ఓన్లీ క్రియేటర్స్ అని అనుకుంటారు అని అన్నాడు. మస్తు క్లియర్గా చెప్పినాను. టీఎఫ్సీ అంటే జస్ట్ మేము 4-5 కాదు. ఎవ్రీ కోచ్, ఎవ్రీ క్రియేటర్, ప్రతి ఒక్కరు తెలుగులో ఉన్నారు. టీఎఫ్సీ అంటే తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ. జస్ట్ పేరు కాదు కదా, అది కమ్యూనిటీ అంటే అందరు ఎవరైనా వెల్కమ్ రావచ్చు. రావాలని లేకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు, అఖిల్ భయ్య, ఇంకెవరెవరు 4-5 ఉన్నారు అనుకో, ఆడ మీ సపరేట్ గ్యాంగ్ కాదు కదా, మీ గ్యాంగ్ అంటే ఇంకా ముందు నుంచే తెలుసు కాబట్టి అంతే. నువ్వు ఒకరు కొలవాడు కాదు. నువ్వు అడిగినావు అంటే వాడు ఓకే చెప్పేయాలి. ఇప్పుడు నువ్వు క్వాలిటీ కంటెంట్ ఇవ్వలేవు, నువ్వు కొంచెం కాంట్రవర్షియల్ కంటెంట్ ఇస్తున్నావు అన్నప్పుడు ఎప్పుడైనా భయపడతారు. ఓకే ఫస్టే బీరోల్ ఒక వీడియో కోసం స్క్రిప్ట్ రాస్తుంది. స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్లో షార్ట్ 1, సీన్ 1, డైలాగ్ 1. అబ్బో చేద్దాం అనుకున్నా కానీ వీడు ఒక్కడే. ట్రైపాడ్ లేదు, మైక్ లేదు, వీడియో క్లారిటీ ఆగి ఆలోచిస్తున్న మైండ్ లో. వెనకాల మళ్ళీ నీదే వీడియో. నెక్స్ట్ దీని తర్వాత పెడతా. అది పాత వీడియో. ఆ వీడియో డిలీట్. అది స్ట్రైక్స్ పడే దానిలో వేరే కాపీ రైట్సా, వేరే వీడియోస్ యూజ్ చేసిన స్ట్రైక్ కూడా వెళ్ళిపోయింది. అది చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే పెడతా నేను, చూడండి. షోల్డర్ నన్ను చూసేవాడికన్నా అనిపిస్తుందా అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా కెరియర్ చూస్ చేసుకున్నావు అనుకో, దానిలో మల్టిపుల్ వేస్ ఉంటాయి ఎర్న్ చేయడానికి.
సో ఆ వేస్ ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, నీకు 50,000 నుంచి ₹1,00,000 వస్తాను ఒక మైండ్ ఉంది అనుకో, నీకు 1,20,000 ఇక్కడ వస్తున్నాయి అన్నప్పుడు గ్రోత్ ఉన్నట్టే కదా నీకు. ఉన్నట్టే. సో అట్లాంటప్పుడు చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు దీని నుంచి డబ్బులు వస్తలేవు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు బాడీ బిల్డింగ్లో చాలా మంది కిందకి వెళ్ళిపోయి చాలా మంది వచ్చారు. సో అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇండివిజువల్ వర్క్ అండ్ వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు ఒక 10 వేస్ ఉన్నాయి అనుకో, 10 వేస్లో ఎర్న్ చేయాలి. ఇప్పుడు నేనున్నా ఫిట్నెస్, ఇప్పుడు అందరికి యూట్యూబ్ రెవెన్యూ ఒకటే కనిపిస్తుంది. యూట్యూబ్, ఆన్లైన్ ట్రైనింగ్, ప్రమోషనల్ రెవెన్యూ, యాడ్ షూట్ చేస్తా, మళ్ళా అది కాకుండా బ్రాండ్ స్పాన్సర్స్, అదే బ్రాండ్ స్పాన్సర్ దాని వచ్చింది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి ఇంకా వీటిలో. అది కాకుండా నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక్క రెవెన్యూ మీద 100% బతకలేము బాడీ బిల్డింగ్ లా. అంటే ఇప్పుడు ప్రైజ్ మనీ ఇచ్చే దాంట్లో అయితే బతకలేము. ప్రైజ్ మనీ ఏం రాదు కదా. అదే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే ఆబ్వియస్లీ సస్టైన్ అవ్వచ్చు. తెలివి మంచిగా ఉన్న ఆయన అయితే సో అతను సస్టైన్ అవ్వచ్చు. నేనేమంటున్నా అంటే థౌజండ్స్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, హండ్రెడ్స్ ఆఫ్ ప్లేయర్స్ డబ్బులు వస్తుంది, థౌజండ్స్ కి రావు. సో ఇప్పుడు బాడీ బిల్డర్స్ కూడా థౌజండ్స్ లాక్స్ ఉన్నారు, దానిలో హండ్రెడ్స్ థౌజండ్స్కి వస్తున్నాయి డబ్బులు. సో ఏదైనా నువ్వు మాస్టర్ అయితే కంపల్సరీ డబ్బులు వస్తుంది. ఆబ్వియస్లీ అన్నిట్లో డబ్బులు ఉన్నాయి బ్రో, నన్ను అన్నిట్లో డబ్బులు ఉంటాయి. ఇది నేను ఒక దగ్గర విన్నాను. వాడు ఏమంటాడు, ఇది ఒక బుక్ లోనో ఇక్కడ పాడ్కాస్ట్ లో విన్నా. వాడు ఏమంటాడు లోకంలో అందరికి సరిపడా పైసలు ఉన్నాయి, నీ తెలివితో నువ్వు ఎంత సంపాదించుకో. ఒకటి చెప్పినా కదా, మనం అది ఎక్స్పెన్సివ్ కాదు, మనమే పూర్. అర్థమైందా? మనం ఇప్పుడు వేరేకి అరే నీకు ఎట్లా డబ్బులు వస్తున్నాయని అనే బదులు మనం ఎట్లా చేసుకోవాలి జస్ట్ నువ్వు ఆలోచిస్తే, ఇప్పుడు నేను ఒకటి ప్రమోషన్ చేస్తుంది, వీడు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంది, యూట్యూబ్ పైసలు వస్తున్నాయి, ఇన్స్టా పైసలు వస్తున్నాయి అంటే అరే వీడికి ఇన్ని సోర్స్ వస్తున్నాయి అంటే మనం కూడా ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలని ఉండాలి. ఇప్పుడు ఆయన తీసుకోవాలనిపించింది అన్నప్పుడు తీసుకుంటాడు ఆబ్వియస్లీ. ఇప్పుడు నాకేంది అంటే నేను దాంట్లో కొంతమంది హెల్త్ ఇష్యూ సఫర్ అవ్వడం అట్లాంటి వాళ్ళని చూసినా కాబట్టి నన్ను ఎవరైనా అడిగితే వద్దు అని చెప్తా. ఎగ్జాక్ట్లీ వద్దు, ఎక్స్పెన్సివ్ థింగ్, ఇప్పుడు అవసరం లేదు కదా, చాలా ఎక్స్పెన్సివ్. సో అంటే నీ క్వాలిటీ కావాలంటే ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నువ్వు ర్యాండమ్ జిమ్ లా ఇస్తున్నారంటే అంత క్వాలిటీ ఉండదు, దాని మీద లేబుల్స్ కూడా ఉండదు. నువ్వు వైజ్ గా చూస్ చేసుకోవాలి. నువ్వు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలి అన్నప్పుడు అవన్నీ అవసరమే లేదు. నీకు ఒక డీసెంట్ ఫిజిక్, నాలెడ్జ్, నీకు ఇప్పుడున్న ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఒక్క 50% నాలెడ్జ్ ఉన్నా కూడా చాలు. అయితే ఏమేమి చేసాం చెప్పు. ఫస్ట్ వచ్చేసి మనము బైసెప్ కర్ల్స్ చేసినాం, ఇంక్లైన్. నెక్స్ట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. థర్డ్ వచ్చేసి టీచర్ కర్ల్స్. తర్వాత పుష్ డౌన్, ట్రైసెప్ పుష్ డౌన్ సింగిల్ ఆర్మ్. తర్వాత హ్యామర్ కర్ల్స్. నౌ వీఆర్ డూయింగ్ 45-degree పుష్ డౌన్స్. మళ్ళీ పుష్ డౌన్సే. క్రేజీ 7 వేరియేషన్. క్రేజీ పంప్ అయితే కనిపిస్తుంది ఏమో ఆయన కాలేదు కానీ నాకెందుకు పంప్ అయినా. చెప్పు, పోజింగ్ నేర్పిస్తాను. పోజింగ్ నేనే నేర్పిస్తున్నా గైస్. పోజింగ్ నేనే నేర్పియాలా మొత్తం. నీ షెడ్డెడా? ఇది షెడ్డెడా చెప్పు బ్రో. నీకు ఆన్సర్ ఉన్నాయి బ్రో, నాకు కంప్లీట్ క్లియర్ అయితే. ఇది షెడ్డెడ్ అంటే ఇంకా బాగానే. నేను తీసిన అంటే ఓవర్ యాక్షన్ అనుకుంటాను. హెల్ప్ చేయనా? మా పండుగడు ఉన్నది హెల్ప్ చేయనీకేనా? ఇది బ్రో కంపల్సరీ. నాకు కరెక్ట్ లైట్ పడుతుంది నా మీద. నీ మీద ఆ లైట్ తీసుకో. అది ఇలా ఇలా అనొచ్చా? సైడ్ చేసి పెట్టున్నావు, సైడ్ చేసి పెట్టున్నావు. నేను నార్మల్గా స్ట్రాంగ్ సైడ్ ఏది? కౌశిక్ బ్రో అయితే ఇట్లా. ఆనంద్ భయ ఇవన్నీ ఆనంద్ భయ. బ్యాక్ డబుల్ బైసెప్ మన అయినది.
నాకు ఎంగేజ్ చేయడం రావట్లేదు నాకు అలా మెల్లగా వస్తుంది బ్రో. మన అఖిల్ బైక్ వస్తుంది కదా మనకి. అఖిల్ బైక్ బాగానే వస్తుంది. చెస్ట్ చిన్నగా కాదు నీకు ఇది దీనిలో గ్యాప్ ఉన్నందువల్ల నీకు అంత చిన్నగా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది కానీ చిన్నగా ఏం లేదు. ఇంకోటి నీ అప్పర్ చెస్ట్ డెవలప్ కావాలి. ఇంకా ఇప్పుడు ఏం లేదు, చార్జర్ ఈ ఆమ్ వీడియో ట్రై చేయండి. సారీ. సో గైస్ మనమైతే అయిపోయింది. భయ్యా చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నేను చాలా నేర్చుకున్నాను. చాలా కట్ చేస్తాడు. చాలా కొత్త కొత్త థింగ్స్, అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంది, అసలు వేరే లెవెల్ థింకింగ్ ఉంది. నాకైతే మైండ్ ఐఎమ్ బ్లోన్ అవే గైస్. తెలుగులో అంటారు కదా నెత్తి పేలిపోయిందని. నిజంగా చాలా లైక్ వైల్డ్ థాట్స్ ఉన్నాయి, చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్స్, మస్తు చాలా చాలా నాలెడ్జ్ ఉంది. సో మీరు ఈ వీడియోలో ఖచ్చితంగా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా భయ్య కూడా రిసీవింగ్ అయితే అసలు నేను వీడియోస్ చూసి చాలా కామ్ అనుకున్నాను. వీడికి రాగానే అసలు వేరే లెవెల్ ఎనర్జీ ఉంది భయ్య దగ్గర. అంటే కావే ఉంటా కానీ ఇక ఆ ఎనర్జీ అయితే చూపించాలి కంపల్సరీ. ఎనర్జీ మస్తు ఎనర్జీ ఉంది అసలు. ఆ వీడియోస్లో మెల్లగా నిమ్మలంగా ఉంటాడు కానీ బయట అసలు వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై కొలాబ్. అట్లానే కాదు, నేనే సారీ చెప్పాలి. ఎందుకంటే మేము 1.5 month అయింది మేము అనుకొని, దాని మధ్యలో ట్రావెల్ అదంతా. అదేం లేదు బ్రో, సారీ ముందే చేసేది ఉండే అసలు. అంటే ముందు చేయాల్సి ఉండే కానీ చేస్తే బాగుండే, నిన్ను డామినేట్ చేస్తుంది. ఇప్పటికేం తక్కువ బ్రో. అట్లే ఎందుకు అంటున్నావు బ్రో? అందరికి తెలుసు, ఆడ వీడియోలో అందరికి అర్థమైపోతుంది, నువ్వేం చెప్పొద్దు. నార్మల్గా భయ్యా ఇంకా ఏమైపోయిందంటే ఇంకా తెలుసు కదా, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు బండి తీసుకొని. అట్లా వెళ్ళిపోయిండు, ఎవరికి చెప్పలేదు. వెళ్ళిపోయి నేను ఆడ స్టోరీలో చూసిన ఏమే బాయ్ అంటే ఆయన ఉన్నాడు, ఆడున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు డైరెక్ట్. మేము వినాయక నిమజ్జనప్పుడు కొలాబ్ అనుకున్నాము. 11th డే కదా, 11th డే ఎగ్జాక్ట్ 11th డే. నేను 11th డే ఆగ్రాలో ఉన్నా. ఆగ్రాకి వెళ్ళిపోయిండు, ఎవరికి తెలియదు. ఆడికి ఎవరు చెప్పలే. ఇక సర్లే వచ్చిన తర్వాత చేద్దాం బాయ్ అన్నాడు. అన్న ఏమన్నాడు, నేను మొత్తం పెద్ద ట్రిప్ అన్నాడు. నాకు ఇంకా వస్తాడో రాడో అని. 90 days ట్రిప్ ఉండే, మళ్ళీ మధ్యలో ప్రమోషనల్ వర్క్ ఉండి వచ్చేసినాయి. మనం ట్రావెల్ చేయాలంటే పైసలు కూడా కావాలి. 90 days అంట భయ్యా. మంచి కొలాబ్ కూడా వదులుకున్నాయి కదా దానికోసం. సో భయ్యా ట్రావెల్ చాలా బాగా, అసలు థాట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. మీకు వీడియోలో చాలా ఉంటుంది. నాకు తెలిసి చాలా లాంగ్ వీడియో అనే వస్తుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్. మన కంటెంట్ కూడా మస్తు డిఫరెంట్ ఉంటుంది. కంప్లీట్గా ఎట్లా అంటే బయట నుంచి తీస్తారు కదా, సో అది ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లెక్క. సో మస్తు అనిపిస్తుంది నాకు. అప్పటి నుంచే నేను ఎప్పుడూ చాలా డేస్ అయింది కదా, మస్తు డేస్ ముందు నుంచి కనెక్టెడ్ ఉన్నాం. మస్తు మా కాంపిటీషన్ కన్నా ముందు ఫస్ట్ ఐప్యాడ్ కొనడానికి ఫస్ట్ భయ్యాకే మెసేజ్ చేసిన. మస్తు పెద్ద వాయిస్ మెసేజ్, ఒక 3 minute వాయిస్ మెసేజ్ పెట్టేసి డైరెక్ట్. మంచిగా రెస్పాన్స్ అయితే మంచిగా సార్ నాకు మంచిగా అనిపించింది. అంటే ఆయన చిన్న క్రియేటర్ అయినా కానీ మంచిగా నేను మంచిగా కాంటాక్ట్ అయితే చాలా బాగా రిసీవ్ చేస్తున్నాను. నాకైతే మస్తు మంచిగా అనిపించి చెప్పిన ఐప్యాడే తీసుకున్నా నేను. ఐప్యాడ్ ప్రో అనుకుంటా, ప్రో 11 inch. అది అంటే నేను ప్రాపర్ గైడ్ చేస్తా, మళ్ళీ డబుల్ గైడ్ చేసుకోవద్దు అందరు అట్లా అని. అది గైస్ వీడియో మీకు ఎట్లా అనిపించింది పక్కా కమెంట్ చేయండి. మళ్ళీ నువ్వు ఎందుకు వీడియోలు పెడతలేవురా అని వేసుకుంటాను. వస్తాయి వీడియోలు, వస్తాయి మెల్ల పెద్ద వీడియోలు వస్తాయి. ఆయన వేరే థాట్స్ అన్నీ వేరే ఉన్నాయి. మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేయాలని మీకోసం చాలా మంచి కంటెంట్ అయితే ప్లాన్ చేసిండు. అదైతే గ్యారంటీ ఇస్తాను. కానీ అది టైం పడుతుంది అంతే. దేనికైనా టైం పడుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుగుతాం.